మీకు కొన్నాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు విశాలమవుతోంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నారు, మీకు పరిణతి కలుగుతోందో వారి మధ్యలో మీరున్నట్టే. ప్రతిరోజు కాసేపు పుస్తకాన్ని చదవడం లేదా మంచి మాటలు వినడం మీకు అవకాశం ఉందనుకోండి, అటువంటి మంచి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని బహుశ్రద్ధగా ఆ మాటలను వినడం, మనసుకి పట్టించుకుని వాటిని లోపల తిప్పుకుంటూ ఉండడం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా, మనసు అనేటటువంటిది ఎప్పుడైనా సరే లాగకూడని విషయం వైపు జీవితంలో ఒక్కసారి లాగిందనుకోండి, ఒక్కొక్క పొరపాటు ఒక్కసారేనండి చేశాను అంటే అది జీవితంలో క్షమార్హమైన పొరపాటు అయ్యేది కాదు. నీ ఇంట్లో మాత్రమే అనుభవించవలసినవి ఇంకొక చోట అనుభవించడానికి వీలు, ధర్మమన్న గీత దాటి బ్రతకడానికి వీలు. దాని యందు నీ మనసు ఉంచుకోవడం నీకు చేత కావాలి అంటే నువ్వు మహాత్ములైనటువంటి వారి గ్రంథములను చదువుతూ ఉండాలి.